ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. మాస శివరాత్రి ప్రతి మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథినాడు ఆచరించబడే పవిత్ర శైవ పర్వదినం. మహాశివరాత్రి సంవత్సరంలో ఓసారి ఘనంగా జరుపుకుంటే, మాస శివరాత్రి ప్రతి మాసం శివస్మరణకు అవకాశం కల్పించే ఆధ్యాత్మిక సంధికాలం. త్రయోదశి సాయంత్రం నుండి చతుర్దశి రాత్రి వరకు ఉన్న కాలం శివారాధనకు అత్యంత ప్రీతికరం. సముద్ర మథన సమయంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని శివుడు లోకాల సంరక్షణార్థం గ్రహించిన సమయం ఇదేనని శైవాగమం చెబుతుంది. అందుకే ఈ రాత్రి జాగరణ, జపం, ధ్యానం శివకృపకు మార్గాలవుతాయి. ఉపవాసం లేదా నియమితాహారం తీసుకుంటూ సాయంత్రం శివాలయంలో లింగాభిషేకం చేయాలి. బిల్వ దళార్చనతో ఓం నమశివాయ మంత్రజపం చేస్తూ రాత్రి జాగరణ, శివపురాణ పారాయణం చేయాలి. రాత్రి అంటే అజ్ఞానం, శివ అంటే మంగళం, శుభం. మాస శివరాత్రి మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదించే ఆధ్యాత్మిక సాధనా మార్గం. ఉపవాసం ద్వారా ఇంద్రియ నియంత్రణ, జపం ద్వారా మనశ్శాంతి, అభిషేకం ద్వారా ఆత్మశుద్ధి, ఇవే ఈ వ్రతం యొక్క అంతరార్థం. శివుడు బోళాశంకరుడు, భక్తి మాత్రమే కోరుకునే దైవం. ఆడంబరాలు అవసరం లేదు, వినయం, విశ్వాసం ఉంటే చాలు. అందుకే కోపాన్ని క్షమగా మార్చుకోవాలి, అహంకారాన్ని వినయంగా మార్చుకోవాలి, ఆవేశాన్ని ఆత్మవిశ్వాసంగా మలచుకోవాలి. ఇదే మాస శివరాత్రి మనకు నేర్పే పరమార్థం. శివస్మరణ ఉన్న చోట భయం ఉండదు, శాంతి ఉంటుంది. ప్రతి మాసం మాస శివరాత్రిని భక్తితో ఆచరిస్తే క్రమంగా కర్మబంధాలు కరిగిపోయి ఆత్మశాంతి, ఆయురారోగ్యం, శివానుగ్రహం లభిస్తాయని సనాతన విశ్వాసం. ఇవి మాస శివరాత్రి విశేషాలు. ఇలాంటి మరో భక్తిరాగం, ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.